వెల్కమ్ టు మాతృశ్రీ ఎడ్యుకేషనల్ అకాడమీ అండి. మనకి 10th క్లాస్లో భాగంగా పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్ అండి. దానికి సంబంధించి మనకు ఎక్సర్సైజ్ 3.2లో క్వశ్చన్ నెంబర్ 3 అండి. క్వశ్చన్ నెంబర్ 3 అండి. ఫార్మ్ ద పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ ఫర్ ద ఫాలోయింగ్ ప్రాబ్లమ్స్ అండ్ ఫైండ్ దేర్ సొల్యూషన్ బై సబ్స్టిట్యూషన్ మెథడ్ అండి. మనకి పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ని మనకి అంటే వర్డ్ ప్రాబ్లం అండి. ఇది మనకి ప్రాబ్లం వర్డ్ రూపంలో ఉంటుంది. దీన్ని మనం 2 పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ కింద రాసి సబ్స్టిట్యూషన్ మెథడ్లో సాల్వ్ చేయాలి. ఫస్ట్ క్వశ్చన్ అండి. ద డిఫరెన్స్ బిట్వీన్ 2 నెంబర్స్ ఈజ్ 26 అండ్ 1 నెంబర్ ఈజ్ ద 3 టైమ్స్ ద అదర్ అండి. ఫైండ్ దెమ్ అన్నాడు. అంటే మనకి 2 నెంబర్స్ మధ్య డిఫరెన్స్ 26 అండి. అలాగే ఒక నెంబరు 1 నెంబర్ ఈజ్ 3 టైమ్స్ ద అదర్ అన్నాడండి. అంటే మనకి ఒక నెంబరు 3 టైమ్స్ కన్నా ఎక్కువ అన్నాడు. అంటే ఇక్కడ మనకి నెంబర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ మనం లెట్ ద నెంబర్స్ ఎక్స్ అండ్ వై అనుకుంటే వాటి యొక్క డిఫరెన్స్ మనకి x - y = 26 వస్తుంది. అంటే 1 నెంబర్ ఈజ్ 3 టైమ్స్ ద అదర్ అన్నాడు. అంటే ఒక నెంబరు 3 టైమ్స్ ఎక్కువ అనండి. అంటే మనకి x = 3 × y అని రాస్తే మనకి ఒక ఈక్వేషన్ వస్తుంది. దాని నుంచి ఆ 2 ఈక్వేషన్ సాల్వ్ చేస్తే మనకి x, y వాల్యూస్ వస్తాయండి. అంటే మనకి వర్డ్ ప్రాబ్లం అండి ఇది. దీన్ని మనం మామూలుగా ఈక్వేషన్స్ ఇవ్వకుండా సబ్స్టిట్యూషన్ మెథడ్ ద్వారా చేయాలి. చూద్దామండి. లెట్ ద నెంబర్స్ ఆర్ x and y అండి. ద డిఫరెన్స్ బిట్వీన్ రెండిట్ల మధ్య డిఫరెన్స్ అండి. డిఫరెన్స్ బిట్వీన్ 2 నెంబర్స్ అండి. బిట్వీన్ 2 నెంబర్స్ ఈజ్ 26 అండి. అంటే మనకి డిఫరెన్స్ అంటే x - y = 26. అలాగే ఇంకోటి ఇచ్చాడండి. 1 నెంబర్ ఈజ్ 3 టైమ్స్ ద అదర్ అన్నాడు. అంటే 1 నెంబర్ ఈజ్ 3 టైమ్స్ ద అదర్ అండి. అంటే ఒక నెంబర్ మనం x అనుకున్నాం, ఇంకొక నెంబర్ ఏమో y అనుకున్నామండి. కాబట్టి x ఏమవుతుందంటే 3 టైమ్స్ ద అదర్ అన్నాడు. కాబట్టి x = 3y అవుతుంది. దాని నుంచి మనం అంటే దీన్ని ఈక్వేషన్ 1 అనుకుంటే ఇక్కడ x - 3y = 0 అండి. ఇది ఈక్వేషన్ 2. మనకి సబ్స్టిట్యూషన్ మెథడ్లో ఎలా చేస్తామో అలా చేయాలి. ఫ్రమ్ ఈక్వేషన్ 2 నుంచి ఎలా రాయొచ్చు అంటే x - 3y = 0 ఇంప్లైస్ x ఏమవుతుందంటే 3y అవుతుందండి. ఇది ఈక్వేషన్ 3. బై substituting the value of x, the value of x in ఈక్వేషన్ 1లో రాస్తే మనకి ఇక్కడ ఈక్వేషన్ 1లో రాస్తే మనకి అంటే x = 3y రాయాలండి. అంటే x = 3y రాస్తే మనకి 3y - y = 26 అండి. అంటే ఇక్కడ మనకి ఇక్కడ 2y = ఎంత అవుతుందంటే 26. అంటే y = 26/2 అండి. అంటే y = 13 అవుతుంది. పుట్ y వాల్యూ తీసుకెళ్ళి మనకి సబ్స్టిట్యూషన్ మెథడ్ ఎలా చేస్తాం అలాగే అండి. పుట్ y = 13 ఇన్ ఈక్వేషన్ 3లో రాస్తే మనకి x వాల్యూ వస్తుందండి. x = 3y కాబట్టి ఈక్వేషన్ 3 అండి.
ఈక్వేషన్ 3లో రాస్తే మనకి ఎక్స్ వాల్యూ వస్తుంది. అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3y అండి. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3 × 13 అంటే ఎంత అవుతుందంటే మనకి 39 వస్తుంది. ద నెంబర్స్ ఆర్ ద టూ నెంబర్స్ లెట్ ద నెంబర్స్ ఆర్ ఎక్స్ అండ్ వై అనుకున్నాం కాబట్టి లెట్ ద టూ నెంబర్స్ ఆర్ (39) and 13 respectively. అంటే ఎక్స్ సెకండ్ అండి. ద లార్జర్ ఆఫ్ సప్లిమెంటరీ యాంగిల్స్ ఎక్సీడ్స్ ద స్మాలర్ బై 18 degrees అండి. ఫైండ్ దెమ్ అన్నాడు. అంటే మనకి 2 సప్లిమెంటరీ యాంగిల్స్ ఇచ్చాడండి. అంటే ఒకటేమో లార్జ్, ఒకటేమో స్మాలరు. అంటే లార్జర్ స్మాలర్ కన్నా అంటే ఇక్కడ స్మాలర్ కన్నా 18 degrees ఎక్కువ అండి. ఎక్సీడ్స్ ద స్మాలర్ బై 18 degrees ఎక్కువ. ఫైండ్ దెమ్ సప్లిమెంటరీ యాంగిల్స్ అన్నాడండి. అంటే మనకి ఇక్కడ లార్జర్ యాంగిల్ ఏమో మనం ఎక్స్ అనుకుందాం, స్మాలర్ యాంగిల్ ఏమో వై అనుకుందామండి. ఒకసారి సొల్యూషన్ చూద్దాం. లెట్ ద లార్జర్ యాంగిల్ అండి ఎక్స్ అండి, ఎక్స్ డిగ్రీస్. ద స్మాలర్ యాంగిల్ అండి, స్మాలర్ యాంగిల్ వై డిగ్రీస్. మనకి అకార్డింగ్ టు క్వశ్చన్ అండి. అంటే మనకి అకార్డింగ్ టు గివెన్ క్వశ్చన్ నుంచి మనకి లార్జర్ ఆఫ్ సప్లిమెంటరీ అండి. మనకి అంటే ఇక్కడ దాని సప్లిమెంటరీ యాంగిల్స్లో లార్జర్ మనకి ఏమి ఇచ్చాడంటే లార్జర్ ఈక్వల్ టు స్మాలర్ కన్నా మనకి 18 degrees ఎక్కువ అండి. కాబట్టి 18 degrees రాసాం. లార్జర్ ఈక్వల్ టు స్మాలర్ ప్లస్ 18 అండి. అంటే మనం లార్జర్ యాంగిల్ అంటే ఎక్స్ అనుకున్నాం, ఇక్కడేమో స్మాలర్ యాంగిల్ ఏమో వై అనుకున్నాం. అంటే వై ప్లస్ 18 అండి. ఇక్కడ మనం ఈక్వేషన్ రూపంలో రాస్తే యువతలు తీసుకొచ్చేస్తే ఏమవుతుందంటే ఎక్స్ మైనస్ వై మైనస్ 18 ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుందండి. ఇది ఈక్వేషన్ 1. అలాగే మనకి సప్లిమెంటరీ యాంగిల్స్ ద సమ్ ఆఫ్ సప్లిమెంటరీ యాంగిల్స్ అండి. సప్లిమెంటరీ యాంగిల్స్ ఏమవుతుందంటే 180 degrees అవుతుంది. కాబట్టి ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు మనకి 180 degrees అండి. ఇది మనకి ఈక్వేషన్ 2 అయితే మనకి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 180 మైనస్ వై అండి. ఇది ఈక్వేషన్ 3. ఫ్రమ్ ఈక్వేషన్ 2 నుంచి ఇది వచ్చింది మనకి. ఫ్రమ్ ఈక్వేషన్ 2 నుంచి ఎక్స్ వాల్యూ అండి బై సబ్స్టిట్యూటింగ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ అండి, ద వాల్యూ ఆఫ్ ఎక్స్ ఇన్ ఈక్వేషన్ 1లో రాస్తే మనకి ఎక్స్ మైనస్ వై మైనస్ 18 ఈజ్ ఈక్వల్ టు 0 అండి. అంటే మనకి ఎక్స్ వాల్యూ తీసుకెళ్ళి ఈక్వేషన్ 1లో రాస్తే ఎక్స్ ప్లేస్లో 180 మైనస్ వై మైనస్ 18 అండి ఈజ్ ఈక్వల్ టు 0. అంటే ఇక్కడ మనకి
162 అండి ఈజ్ ఈక్వల్ టు 0 అంటే 2y ఈజ్ ఈక్వల్ టు 162 y ఈజ్ ఈక్వల్ టు 162/2 అండి అంటే ఇక్కడ మనకి 81 వస్తుంది. పుట్ y వాల్యూ అండి y ఈజ్ ఈక్వల్ టు 81 ఇన్ ఈక్వేషన్ 3లో రాస్తే మనకి ఏం లేదండి. మన క్వశ్చన్ అంటే వర్డ్ ప్రాబ్లంలో ఇక్కడ వరకు రాసుకుంటే మనకి అంటే ఏది x అనుకోవాలి ఏది y అనుకుని రాసుకుని మన రెండు ఈక్వేషన్ రాస్తే సబ్స్టిట్యూషన్ మెథడ్ చాలా ఈజీ అండి. y ఈజ్ ఈక్వల్ టు 81 ఇన్ ఈక్వేషన్ 3లో రాస్తే మనకి x ఈజ్ ఈక్వల్ టు 180 మైనస్ y అండి అంటే ఏమవుతుందంటే 180 మైనస్ 81 అవుతుంది. ఇక్కడ తీసేస్తే మనకి 10లోంచి ఒకటి తీస్తే 9 అలా 99 అండి మనకి. హెన్స్ 2 సప్లిమెంటరీ యాంగిల్స్ అండి. $99 అండ్ 81 అండి రెస్పెక్టివ్లీ. అంటే రెండు కలిపితే మనకి ఎంత రావాలంటే 180 రావాలండి. కోచ్ ఆఫ్ క్రికెట్ టీమ్ బైస్ 7 బ్యాట్స్ అండ్ 6 balls ఫర్ 3,800 అండి. లేటర్ షీ బైస్ 3 బ్యాట్స్ అండ్ 5 balls ఫర్ 1,750 అండి. ఫైండ్ ద కాస్ట్ ఆఫ్ ఈచ్ బ్యాట్ అండ్ ఈచ్ బాల్. అంటే మనకి కోచ్ ఆఫ్ క్రికెట్ టీమ్ మనకి 7 బ్యాట్స్ 6 balls మనకి ఎంత కొన్నారంటే 3,800 కొన్నారు. తర్వాత మళ్ళీ 3 బ్యాట్స్ 5 balls మనకి 1,750 కొన్నారండి. ఇప్పుడు ఫైండ్ ద కాస్ట్ ఆఫ్ ఈచ్ బ్యాట్ అండ్ ఈచ్ బాల్ అన్నారు. అంటే మనకి ద కాస్ట్ ఆఫ్ బ్యాట్ బాల్ ఫైండ్ అవుట్ చేయాలి మనం. అంటే మనకి కాస్ట్ ఆఫ్ బ్యాట్ ఎక్స్ అనుకుంటే 7 బ్యాట్స్ 7x అవుతుంది. అలాగే కాస్ట్ ఆఫ్ బాల్ వై అనుకుంటే 6 balls-కి 6y అవుతుందండి. దాని నుంచి మనకు మామూలుగా అయితే లీనియర్ ఈక్వేషన్ కింద రాసి పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ మనం సబ్స్టిట్యూషన్ మెథడ్ ద్వారా సాల్వ్ చేద్దామండి. మనకు సొల్యూషన్ చూద్దాం. లెట్ ద కాస్ట్ ఆఫ్ వన్ బ్యాట్ అండి 1 బ్యాట్ బి ఎక్స్ రూపీస్. అలాగే మనకి ద కాస్ట్ ఆఫ్ 1 ball అండి వై రూపీస్. మనకి ఎన్ని బ్యాట్స్ కొన్నారంటే 7 బ్యాట్స్ 6 balls అండి. అకార్డింగ్ టు క్వశ్చన్ 7 బ్యాట్స్ అండ్ 6 balls అండి. కాస్ట్ ఎంత అంటే మనకి 3,800. అంటే మనకి ఇక్కడ 7 బ్యాట్స్ అంటే మనకు ఒక బ్యాట్ కాస్ట్ మనం x రూపీస్ అనుకుంటే 7 బ్యాట్స్ ఏమవుతుందంటే 7x అవుతుంది. ప్లస్ మనకి 6 balls 1 ball y రూపీస్ అంటే 6y అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు మనకి 3,800 అండి. లేటర్ తర్వాత మనకి 6 బ్యాట్స్ 3 బ్యాట్స్ అండ్ 5 balls అండి. ఎంత అంటే 1,750 రూపాయలు. ఇక్కడ మనకి ఇది ఈక్వేషన్ 1 అనుకుంటే ఇక్కడ 3 బ్యాట్స్ అంటే మనకి 3 into x అండి ప్లస్ 5 into y ఈజ్ ఈక్వల్ టు 750 అండి. 1,750. ఇది ఈక్వేషన్ 2 అనుకుంటే మనకి సబ్స్టిట్యూషన్ మెథడ్ ద్వారా సాల్వ్ చేద్దామండి. ఫ్రమ్ ఈక్వేషన్ 2 నుంచి
మనం ఏం రాద్దామంటే 3x = ఈ 5yని అవతల తీసుకెళ్ళిపోదామండి. 1750 - 5y అండి. అంటే x = 1750 - 5y/3 అవుతుంది. ఫ్రమ్ ఈక్వేషన్ 2 నుంచి బై సబ్స్టిట్యూటింగ్ the value of x in ఈక్వేషన్ 1లో రాద్దామండి. ఈక్వేషన్ 1లో రాస్తే ఈక్వేషన్ 1 అంటే 7x + 6y = 3800 అండి. 7 × x అంటే వాల్యూ 1750 - 5y/3 అండి, ప్లస్ 6y = 3800. మనకి ఇక్కడ మల్టిప్లై చేసేద్దామండి. 1750 × మనకి 7 12,250 అండి, మైనస్ 35y. మనం మామూలుగా అయితే ఇక్కడ ఎల్సిఎం కట్టేస్తే ఎంత అవుతుందంటే 3 ఎల్సిఎం అవుతుంది. ఇక్కడ 6 3s are 18y అవుతుందండి. 18y = 3800. మనకి క్రాస్ మల్టిప్లై చేసేస్తే 12,250 - 35y + 18y = మనం 3తో మల్టిప్లై చేసేస్తే ఎంత అవుతుందంటే 24 11,400 అండి. అంటే ఇక్కడ మనకి దీన్ని అవతల తీసుకొచ్చేసి మనకి ఇక్కడ అవతల తీసుకొచ్చేస్తే =0 చేసి, అంటే 12,250లోంచి మనం 11,400 తీసేస్తే మనకి 50 అండి. ఇదేమో 850 అవుతుంది. అంటే -11,400. ఇది ఎంత అవుతుందంటే -17y అవుతుంది, =0 అండి. ఇక్కడ మనం తీసేసాం కాబట్టి ఎంత వస్తుందంటే 850 వస్తుంది. 850 = 17y. మనకి ఇక్కడ y = 850/17 అండి. ఇది మనకి ఎన్ని టైమ్స్ పోతుందంటే ఇది 5 టైమ్స్ పోతుంది, అంటే 50 వస్తుందండి. 50y = 50 వస్తుంది. అంటే 5 17 85 కాబట్టి 0 50 వస్తుంది. పుట్ y వాల్యూ ఇన్ ఈక్వేషన్ 3 అండి. 3 అంటే ఇది ఈక్వేషన్ 3 అనుకుంటే ఈక్వేషన్ 3 అండి. x = 1750 - 5y/3 అండి. అంటే మనం 1750 - 5 × 50 అండి /3. అంటే ఇది 250 అవుతుంది. అంటే 1500/3 అంటే ఎంత అవుతుందంటే 500 అవుతుందండి. మనకి x అంటే మనకి బ్యాట్ కాస్ట్ అండి, y అంటే బాల్ కాస్ట్. ద కాస్ట్ ఆఫ్ one bat and one ball. $500 and 50 rupees. Raise 50 and ఇది respectively. Fourth problem అండి. The taxi charges in a city consist of a fixed charge together with the charge for the distance covered అండి. అంటే మనకి ఒక ట్యాక్సీ చార్జెస్ ఇన్ ద సిటీలో మనకి ఫిక్స్డ్ ఛార్జీ, అంటే వాళ్ళ ప్రయాణించిన దూరంకి మనకి ఛార్జీ వేస్తుందండి.
ఫర్ ఏ డిస్టెన్స్ ఆర్ 10 కిలోమీటర్స్ ద ఛార్జ్ పెయిడ్ ఎంత అంటే 105 ఛార్జ్ చేశాడు ఫర్ ఏ డిస్టెన్స్ 10 కిలోమీటర్స్కి అండి. అండ్ ఫర్ ఏ జర్నీ 15 కిలోమీటర్స్కి ద ఛార్జ్ పెయిడ్ 155 రూపీస్ అండి. వాట్ ఆర్ ద ఫిక్స్డ్ ఛార్జెస్ అండ్ ద ఛార్జ్ పర్ కిలోమీటర్ అని అడుగుతున్నాడు. అలాగే హౌ మచ్ డస్ ద పర్సన్ హ్యావ్ టు పే ట్రావెలింగ్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 25 కిలోమీటర్స్ అండి. సొల్యూషన్ చూద్దామండి. లెట్ ఫిక్స్డ్ ఛార్జెస్ ఎక్స్ అనుకుంటే, అలాగే ద ఛార్జ్ పర్ కిలోమీటర్ అండి ఛార్జ్ పర్ కిలోమీటర్ మనం ఏమనుకుంటామంటే వై అనుకుంటాం. ఇదేమో ఎక్స్ అండి. ఫిక్స్డ్ ఛార్జెస్ ఏమో ఎక్స్ అనుకుంటాం, ఛార్జ్ పర్ కిలోమీటర్ ఏమో వై అనుకుంటాం. మనకి ఫర్ ఏ జర్నీ గివెన్ అకార్డింగ్ టు గివెన్ ప్రాబ్లం అండి. గివెన్ ప్రాబ్లం ఏమిచ్చాడంటే ఫర్ ఏ జర్నీ అండి జర్నీ ఆఫ్ 10 కిలోమీటర్స్ అండి ద ఛార్జ్ పెయిడ్ అండి పెయిడ్ రూపీస్ ఎంత అంటే మనకి 105 అండి. ఇక్కడ ఫిక్స్డ్ ఛార్జెస్ ప్లస్ ఛార్జ్ పర్ కిలోమీటర్ అండి. ఈజ్ ఈక్వల్ టు 105. అంటే ఫిక్స్డ్ ఛార్జెస్ అంటే మనం ఎక్స్ అనుకున్నాం కాబట్టి ఇది ఎక్స్ స్మాల్ వై అండి. స్మాల్ ఎక్స్ స్మాల్ వై. ఇక్కడ ఫిక్స్డ్ ఛార్జెస్ అంటే ఎక్స్, 15 ఛార్జెస్ పర్ కిలోమీటర్ అంటే ఇక్కడ మనకి 10 కిలోమీటర్స్ కాబట్టి 10 ఇంటూ మనకి ఛార్జ్ పర్ కిలోమీటర్ అంటే వై కాబట్టి 10 ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు 105 అండి. ఇది ఈక్వేషన్ 1. అలాగే ఫర్ ఏ జర్నీ మనకి ఇంకా ఫర్ ఏ జర్నీ 15 కిలోమీటర్స్ ద ఛార్జ్డ్ పెయిడ్ ఎంత అంటే ఫర్ ఏ జర్నీ ఆఫ్ 15 కిలోమీటర్స్ అండి ద ఛార్జ్ పెయిడ్ అండి. పెయిడ్ ఎంత అంటే మనం ఎంత పెయిడ్ చేశారంటే 155 అండి. అంటే ఇది ఇక్కడ కూడా ఫిక్స్డ్ ఛార్జెస్ ప్లస్ ఛార్జ్ పర్ కిలోమీటర్ అండి. ఈజ్ ఈక్వల్ టు 155. ఇక్కడ ఫిక్స్డ్ ఛార్జెస్ అంటే ఎక్స్, అలాగే 15 కిలోమీటర్స్ కాబట్టి 15 ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు 155. దాని నుంచి మనకి ఇది ఈక్వేషన్ 2 అనుకుంటే ఇక్కడ ఫ్రమ్ ఈక్వేషన్ 1 నుంచి ఏం రాయొచ్చు అంటే ఈక్వేషన్ 1 నుంచి అండి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 105 మైనస్ 10y అండి. ఇది ఈక్వేషన్ 3 అనుకుంటే బై సబ్స్టిట్యూటింగ్ the value of x in ఈక్వేషన్ 1 అండి. ఈక్వేషన్ 2 అండి. ఈక్వేషన్ 2 అంటే x వాల్యూ అంటే 105 మైనస్ 10y ప్లస్ 15y ఈజ్ ఈక్వల్ టు 155 అండి. అంటే మనకి ఇక్కడ ఇది అవతల తీసుకెళ్ళిపోతే మనకి ఇక్కడ 5y వస్తుంది.
5/155 మైనస్ 105 అండి. అంటే ఎంత అవుతుందంటే ఇక్కడ 50 అవుతుంది. అంటే y ఈజ్ ఈక్వల్ టు 50/5 అండి. y ఈజ్ ఈక్వల్ టు 10 అవుతుంది. అలాగే పుట్ y ఈజ్ ఈక్వల్ టు 10 ఇన్ ఈక్వేషన్ 3లో రాస్తే మనకి x ఈజ్ ఈక్వల్ టు 105 మైనస్ 10y అండి. అంటే 105 మైనస్ 10 ఇంటూ 10 అండి, 100. అంటే ఎంత అవుతుందంటే x ఈజ్ ఈక్వల్ టు 5 అవుతుంది. ఫిక్స్డ్ ఛార్జెస్ ఛార్జ్ పర్ కిలోమీటర్ అండి. ఎంత అంటే మనకి ఫిక్స్డ్ ఛార్జెస్ 5, 10 అండి రెస్పెక్టివ్లీ. ఇంకా హౌ మచ్ డస్ పర్సన్ హౌ టు హ్యావ్ టు పే పర్ ట్రావెలింగ్ డిస్టెన్స్ ఆఫ్ 25 కిలోమీటర్స్ అండి. ట్రావెలింగ్ a distance of 25 కిలోమీటర్స్కి ఎంత అని అడుగుతున్నాడు. అంటే మనకి ఇక్కడ ఫిక్స్డ్ ఛార్జెస్ ప్లస్ ఛార్జెస్ అండి. ప్లస్ 25 అంటే ఛార్జ్ పర్ కిలోమీటర్. మామూలుగా అయితే ఛార్జ్ పర్ కిలోమీటర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అని అడుగుతున్నాడు. అంటే ఫిక్స్డ్ ఛార్జెస్ అంటే x, ఇక్కడ మనకి 25 కిలోమీటర్స్ అంటే 25 ఇంటూ y అవుతుంది, ఈజ్ ఈక్వల్ టు ఎంత అండి. అంటే మనకి మామూలుగా x అంటే 5 ప్లస్ 25 ఇంటూ y అంటే 10 అండి. అంటే మనకి ఇక్కడ ఎంత అవుతుందంటే 255 అవుతుందండి. ఏ పర్సన్ పే టు ట్రావెలింగ్ 25 కిలోమీటర్ కాస్ట్ అండి 255. ఫిఫ్త్ క్వశ్చన్ అండి. ఫ్రాక్షన్ బికమ్స్ 9/11 ఇఫ్ 2 ఈజ్ యాడెడ్ బోత్ ద న్యూమరేటర్ అండ్ డినామినేటర్. ఇఫ్ 3 ఈజ్ యాడెడ్ టు బోత్ ద న్యూమరేటర్ అండ్ డినామినేటర్ అండి. ఇఫ్ ఇట్ బికమ్స్ 5/6 ఫైండ్ ద ఫ్రాక్షన్ అన్నాడు. అంటే మనకి ఇక్కడ మనకి ఫ్రాక్షన్ అంటే న్యూమరేటర్ బై డినామినేటర్ అండి. అంటే న్యూమరేటర్ డినామినేటర్కి 2 యాడ్ చేస్తే మనకి ఫ్రాక్షన్ బికమ్స్ 9/11 వస్తుంది. అలాగే 3 యాడ్ చేస్తే ఫ్రాక్షన్ బికమ్స్ న్యూమరేటర్ బై డినామినేటర్ 3 యాడ్ చేస్తే 5/6 వస్తుందండి. దాని నుంచి మనం ఫ్రాక్షన్ ఫైండ్ అవుట్ చేయాలి, అంటే xy వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. మనం సొల్యూషన్ చూద్దామండి. లెట్ ద న్యూమరేటర్ అండి న్యూమరేటర్ బి x అనుకుంటే, అలాగే ద డినామినేటర్ అండి డినామినేటర్ బి y అండి. అంటే ఫ్రాక్షన్ అంటే మనం ఏం రాస్తామంటే న్యూమరేటర్ బై డినామినేటర్ అని రాస్తాం. ఫ్రాక్షన్ ఈజ్ ఈక్వల్ టు న్యూమరేటర్ బై డినామినేటర్ అండి, అంటే x/y. ఇప్పుడు మనం ఇఫ్ 2 ఈజ్ యాడెడ్ న్యూమరేటర్కి డినామినేటర్కి 2 యాడ్ చేస్తే న్యూమరేటర్ అండ్ డినామినేటర్ ఫ్రాక్షన్ బికమ్స్ అండి ఫ్రాక్షన్ బికమ్స్ ఎంత అవుతుందంటే 9/11 అవుతుంది. అంటే మనకి న్యూమరేటర్ డినామినేటర్కి ఎంత యాడ్ చేయాలంటే 2 యాడ్ చేయాలండి, అంటే x+2 అంటే
డినామినేటర్ కూడా y+2 = 9/11 అవుతుంది. ఇక్కడ మనం క్రాస్ మల్టిప్లై చేసేస్తే 11 × x+2 అండి = 9 × y+2. దీన్ని సింప్లిఫై చేసి మనం ఒక ఈక్వేషన్ కింద రాద్దామండి. అంటే 11x + 22 = 9y + 18 అండి. యువతలు తీసుకొచ్చేస్తే 11x - 9y + 4 = 0 అండి. ఇది ఈక్వేషన్ 1. అలాగే మనకి ఇక్కడ ఇఫ్ 3 ఈజ్ యాడెడ్ అండి. ఇక్కడ మనకి 3 ఇప్పుడు 3 యాడ్ చేస్తే యాడెడ్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ ఏ ఫ్రాక్షన్ బికమ్స్ ఎంత అవుతుందంటే 5/6 అవుతుంది. ఏ ఫ్రాక్షన్ బికమ్స్ ఎంత అంటే మనకి 5/6 అండి. అంటే మనకి ఇక్కడ x + 3 / y + 3 = 5/6 అండి. మనకు ఇప్పుడు క్రాస్ మల్టిప్లై చేస్తే 6 × x + 3 5 × y + 3 అండి. ఇక్కడ మనం ఇక్కడ రాద్దాం. 6x + 18 = 5y + 15 అండి. మల్టిప్లై చేశాను అంటే యువతలు తీసుకొచ్చేస్తే 6x - 5y యువతలకి వస్తే +3 = 0 అండి. ఇది ఈక్వేషన్ 2. మనకి ఈక్వేషన్ 2ని తీసుకుందామండి. ఫ్రమ్ ఈక్వేషన్ 2 నుంచి మనకి x వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. 6x = ఇక్కడ 5y - 3 అండి. x = 5y - 3/6 by substituting the value of x. ఇది ఈక్వేషన్ 3 అనుకుంటే ఇన్ ఈక్వేషన్ మనం ఈక్వేషన్ 2 రాసుకున్నాం కాబట్టి ఈక్వేషన్ 1 అండి. ఈక్వేషన్ 1లో రాద్దాం. అంటే 11 × 5y - 3/6 - 9y + 4 = 0 అండి. ఇక్కడ మనం మల్టిప్లై చేసేద్దాం. అంటే 55y - 33 ఇక్కడ మనకి ఇక్కడే చేసేస్తే ఎల్సిఎం లేకపోతే అవతల తీసుకెళ్ళి చేసినా పర్లేదండి. క్రాస్ మల్టిప్లై అంటే మామూలుగా అయితే ఇక్కడ ఎంత అవుతుందంటే అవుతుంది ఇక్కడ 6 × 4 = 24 అవుతుంది = 0 అండి. అంటే మనం దీన్ని సింప్లిఫై చేస్తే y = మనకి ఎంత అవుతుందంటే -9 అండి. అంటే 6 9 = 0 అవుతుంది. y = ఎంత అంటే 9 అవుతుంది. మనకి y = 9 ఇన్ ఈక్వేషన్ 3లో రాస్తే x వాల్యూ వస్తుందండి. x = 5 × 9 - 3/6 అండి. ఇక్కడ 45 - 3/6 42/6 అంటే ఇక్కడ x = 7 అండి. అంటే x = 7 y = 9. ద ఫ్రాక్షన్ అంటే న్యూమరేటర్ అండ్ డినామినేటర్ ఆర్ ఏంటంటే న్యూమరేటర్ అంటే x అండి. x అంటే 7 అండ్ డినామినేటర్ అంటే 9 అండి. ద ఫ్రాక్షన్ అంటే మామూలుగా x/y రాస్తాం కాబట్టి x అంటే 7/9 అండి. ఇది ఫ్రాక్షన్ న్యూమరేటర్ బై డినామినేటర్. 5 years hence the age of Jacob will be 3 times that of his son అండి. 5 years ago Jacob age was 7 times that of his son. What are their present ages అండి. అంటే లెట్ ద మనకి అంటే జాకబ్ ఏజ్ 3 times ద వాళ్ళ కొడుకు ఏజ్కి 3 times ఉంటుంది అన్నాడు. అంటే 5 years లేటర్ తర్వాత అంటే 5 years ముందు అయితే
జాకబ్ ఏజ్ 7 times ఆఫ్ దట్ ఈస్ అన్నాడండి. వాట్ ఆర్ ద ప్రజెంట్ ఏజెస్ అన్నాడు. అంటే మనకి మామూలుగా ఫస్ట్ సొల్యూషన్లో లెట్ ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ జాకబ్స్ అని రాసుకుందామండి. ఫస్ట్ ప్రజెంట్ ఏజ్ ఆఫ్ జాకబ్ ఎక్స్ అనుకుందాం. అలాగే ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ సన్ ఈజ్ సన్ అండి. ప్రజెంట్ ఏజ్ ఆఫ్ ఈజ్ సన్ ఏమనుకుందామంటే వై అనుకుందామండి. అంటే మనకి ఇక్కడ 5 years later జాకబ్ ఏజ్ ఎంత అవుతుందంటే x+5 అవుతుంది. అలా వాళ్ళ కొడుకుది ఎంత అవుతుందంటే y+5 అవుతుందండి. 5 years ఆఫ్టర్ జాకబ్ అండి. జాకబ్స్ ఎంత అవుతుందంటే x+5 అవుతుంది. అంటే సన్నదేమో మనకి y+5 అవుతుందండి. అంటే మనకి ఇక్కడ 5 years లేటర్ తర్వాత ఏజ్ ఆఫ్ జాకబ్ విల్ బి 3 times ద ఈజ్ సన్ అన్నాడండి. అంటే 5 years లేటర్ ఆఫ్టర్ కానీ తర్వాత ఏజ్ ఆఫ్ జాకబ్ విల్ బి 3 times ఆఫ్ దట్ సన్ అన్నాడు. 3 times అండి. దట్ ఆఫ్ ఈజ్ సన్ అన్నాడు. అంటే జాకబ్ ఏజ్ మనకి వాళ్ళ సన్ కన్నా 3 times ఎక్కువ అండి. కాబట్టి జాకబ్ ఈజ్ ఈక్వల్ టు 3 into సన్ అండి. సన్ సైజ్ అంటే జాకబ్ అంటే ఇక్కడ x+5, ఇక్కడ 3 into 5 years తర్వాత అంటే y+5 అవుతుంది. కాబట్టి మనం దీన్ని సింప్లిఫై చేస్తే x+5 ఈజ్ ఈక్వల్ టు 3y+15 అండి. అంటే ఇక్కడ తీసుకొచ్చేస్తే మనకి x - 3y - 10 ఈజ్ ఈక్వల్ టు 0 అండి. ఇది ఈక్వేషన్ 1. అలాగే మనకి 5 years ఎగో అండి. అంటే 5 years ముందండి. 5 years ఎగో అన్నాడుగా. 5 years ఎగో జాకబ్ ఏమవుతుందంటే 5 years ముందు కాబట్టి x - 5 అవుతుంది. సన్ ఏజ్ ఏమో y - 5 అవుతుందండి. ఇక్కడ 5 years ఎగో ఏమన్నాడంటే జాకబ్ ఏజ్ 7 times దట్ ఆఫ్ ఈజ్ సన్ అన్నాడు. అంటే జాకబ్ ఏజ్ ఈక్వల్ టు 7 into సన్ సైజ్ అండి. కాబట్టి జాకబ్ ఏజ్ 5 years ముందు అంటే మనకి x - 5, ఇక్కడ 7 into y - 5 అండి. దీన్ని సింప్లిఫై చేద్దాం. x - 5 7y - 35 అండి. యువతలు తీసుకొచ్చేస్తే x - 7y + 30 అండి ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ఈక్వేషన్ 2 అండి. మనకి సబ్స్టిట్యూషన్ మెథడ్ ద్వారా దీన్ని సాల్వ్ చేద్దాం. ఫ్రమ్ ఈక్వేషన్ 1 నుంచి ఏ ఈక్వేషన్ అని తీసుకొచ్చండి. అంటే ఇక్కడ ఈక్వేషన్ 1 నుంచి x ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు అంటే 3y + 10 అని రాయొచ్చు. ఇక్కడ బై సబ్స్టిట్యూటింగ్ ద వాల్యూ ఆఫ్ x ఇన్ ఈక్వేషన్ 2 అండి. x వాల్యూ ప్లేస్లో మనం అంటే ఇక్కడ 3y + 10 - 7y + 30 ఈజ్ ఈక్వల్ టు 0 అండి. అంటే ఇక్కడ మనకి -4y అవుతుంది. -4y అండి. -4y
ప్లస్ 40 ఈజ్ ఈక్వల్ టు 0. దాని నుంచి మనకి -4y ఈజ్ ఈక్వల్ టు -40 అవుతుంది. అంటే ఇక్కడ మైనస్ మైనస్ క్యాన్సిల్ అయితే y ఈజ్ ఈక్వల్ టు 40/4 అవుతుంది, అంటే 10 అవుతుందండి. అంటే ఇప్పుడు y వాల్యూ ఇన్ ఈక్వేషన్ మనకి ఇది 3 అనుకుంటే x ఈజ్ ఈక్వల్ టు 3y ప్లస్ 10 అండి. 3 × 10 + 10 ఎంత అంటే 30 + 10 అండి, అంటే 40 అవుతుంది x వాల్యూ. మనకి ద ప్రజెంట్ ఏజెస్ ఆఫ్ జాకబ్ అండ్ హిజ్ సన్ అండి. ఎంతంటే జాకబ్ ఏజ్ అంటే మామూలుగా 40 అండ్ y అంటే 10 అండి రెస్పెక్టివ్లీ. జాకబ్ ఏజ్ ఏమో మనకి 40ని, వాళ్ళ సన్నదేమో 10 అండి. ఇది మనకి క్వశ్చన్ నెంబర్ 3లో ఉన్న మనకి 6 క్వశ్చన్స్ అండి. ఈ క్వశ్చన్ నెంబర్ 3 కంప్లీట్ అయింది. ఇది 3.2లో మనకి పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్ 10th క్లాస్కి సంబంధించి మనకి మరికొన్ని వీడియోస్ మనం చేద్దామండి. అంటే మనకి ఇప్పుడు యూనిట్ టెస్ట్కి మనం అనుకున్నది రియల్ నెంబర్స్, అలాగే పాలినామియల్స్, పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్ అండి. దానికి సంబంధించి మనకి ఫుల్ ప్లెజ్డ్గా ఈ చాప్టర్లో ప్లస్ మనకి మనం మంత్ షెడ్యూల్ ఇచ్చామండి. ఆ షెడ్యూల్ ప్రకారం కొద్ది చదివితే మనం కూడా అప్లోడ్ చేస్తామండి వీడియోస్. మీరు ఈ షెడ్యూల్ జూలై మంత్లో కంప్లీట్ చేయండి. అంటే ఇది జూలై మంత్లో మనకి 40 మార్క్స్ ఇచ్చామండి. ఒక 3 అంటే మన మ్యాథ్స్కి సంబంధించి 2 ఎస్సేలు, అలాగే 4 మార్క్స్ సమ్స్, 2 మార్క్స్ అన్నీ కలిపి మనకి 40 మార్క్స్ వరకు వస్తాయి. కాబట్టి 3 లెసన్స్ బాగా చదవండి. 2 8 మార్క్స్ కవర్ అవుతాయి. మనకి 5 సమ్స్ చేయాలి కాబట్టి 2 8 మార్క్స్ కవర్ అయిపోతాయండి. ఇక్కడికే మనం ఫుల్ ప్లెజ్డ్గా చదవండి. మనం ఫస్ట్ 3 లెసన్స్, అలాగే మనకి మిగతా సబ్జెక్ట్లో కూడా ఫస్ట్ 3 లెసన్స్ మనకి యూనిట్ 1 మనకి ఆగస్టు 4 నుంచి జరుగుతుంది. కాబట్టి 10th క్లాస్ విద్యార్థులు బాగా చదవండి. వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.